హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్ఐసి వారి జీవన లక్ష్య పాలసీ గురించి తెలుసుకుందాం. ఇదొక ఎండోమెంట్ పాలసీ. ఈ పాలసీ మినిమం 1 lakh నుంచి మ్యాక్సిమం ఎంతైనా తీసుకోవచ్చు, నో లిమిట్ అనమాట. ఇంకా మినిమం ఏజ్ 18 years ఉండాలి, మ్యాక్సిమం 50 years. పాలసీ టర్మ్ 13 years to 25 years. ఎన్ని ఇయర్స్ అనేది మనం చూజ్ చేసుకోవచ్చు. అలాగే పేయింగ్ టర్మ్ అనేది పాలసీ టర్మ్ -3 years. అంటే సపోజ్ మీరు 13 years పాలసీ తీసుకుంటే మీరు 10 years పేమెంట్ చేస్తారు. లాస్ట్ 3 years డిఫర్డ్ పీరియడ్, నో పేమెంట్ నో రిటర్న్. ఈ పాలసీకి లోన్ ఫెసిలిటీ ఉంది. అంటే మినిమం 2 years ప్రీమియమ్స్ పే చేసిన తర్వాత ఎప్పుడైనా అవసరమైతే లోన్ తీసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ అండర్ సెక్షన్ 80C అండ్ ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ అండర్ సెక్షన్ 10D. అంటే మీకు మెచ్యూరిటీ అయినప్పుడు టోటల్ అమౌంట్ వస్తుంది, ట్యాక్స్ ఏం డిడక్ట్ అవ్వకుండా. రైడర్స్ డిఏబి రైడర్ అండ్ టర్మ్ రైడర్ అవైలబుల్ ఉన్నాయి. డిఏబి రైడర్ అంటే డిజేబిలిటీ యాక్సిడెంట్ బెనిఫిట్. ఇన్ కేస్ పాలసీ హోల్డర్ డెత్ జరిగింది అంటే నామినీ ఇమీడియట్గా 110% ఆఫ్ సమ్ అష్యూర్డ్, మనం ఎంత పాలసీ తీసుకున్నామో దానికి 110% ఇస్తారు. ఇంకా ఎవ్రీ ఇయర్ 10% ఇస్తారు అప్ టు పాలసీ టర్మ్. ఇంకా మెచ్యూరిటీ యాజ్ యూజువల్ వస్తుంది. ఎగ్జాంపుల్, పాలసీ ఒక 25 years తీసుకున్నారు. సో ఒక 15 years 20 years కట్టిన తర్వాత పాలసీ హోల్డర్ చనిపోయారు అంటే 25 years టర్మ్కి 22 years పేమెంట్ చేయాలి. కానీ అతను 15 years పేమెంట్ చేశాడు, తర్వాత చనిపోయాడు. 15 to 22 అంటే 7 years ప్రీమియమ్స్ని ఎల్ఐసి వాళ్ళే పే చేసేసుకుంటారు. ఇంకా నార్మల్ బెనిఫిట్స్ ఇచ్చేస్తారు. అలా కాకుండా మనిషి బతికే ఉన్నాడు కానీ డిజేబిలిటీ అయింది, అంటే వర్క్ చేయలేడు, ఏమైనా మేజర్ పార్ట్స్ డ్యామేజ్ అయినాయి, అప్పుడు కూడా మిగిలిన ప్రీమియమ్స్ని రద్దు చేసేస్తుంది, ఎల్ఐసి వాళ్ళే పే చేసేసుకుంటారు. ఇంకా 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ 10 years పాటు ఇస్తారు. ఎవ్రీ ఇయర్ 10% ఇస్తారు 10 years. లాస్ట్లో మెచ్యూరిటీ నార్మల్గా యాజ్ యూజువల్ ఇచ్చేస్తారు. కొంతమందికి మెచ్యూరిటీ అంటే ఏంటి, ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అని డౌట్ ఉంది. సో దానికోసం మెచ్యూరిటీ అంటే ఏంటో చూద్దాం. BSA అంటే బేసిక్ సమ్ అష్యూర్డ్. అంటే మనం ఎంతకైతే పాలసీ తీసుకున్నాం, అంటే 2 lakhs 5 lakhs 10 lakhs అనేది BSA బేసిక్ సమ్ అష్యూర్డ్. బోనస్ అనేది మనం తీసుకున్న బేసిక్ సమ్ అష్యూర్డ్కి ఒక ఇంట్రెస్ట్ లాగే యాడ్ చేస్తుంటారు. అలాగే FAB ఫైనల్ అడిషనల్ బోనస్, ఇది పాలసీ టర్మ్ పూర్తయ్యే చివరిలోనే యాడ్ చేస్తారు, అంటే ఇన్ని ఇయర్స్ పాటు వాళ్ళతో కంటిన్యూగా జర్నీ చేశామని. ఈ బోనస్ ఫైనల్ అడిషన్ బోనస్ అనేది ఇంట్రెస్ట్ రేట్లను బట్టి కొంచెం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది, అందుకే కరెక్ట్గా చెప్పలేము. BSA బేసిక్ సమ్ అష్యూర్డ్ మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది. ఇంకొంచెం క్లియర్గా అర్థం కావడం కోసం నేను డిఫరెంట్ ఏజ్ పీపుల్కి డిఫరెంట్ టర్మ్స్ తీసుకొని పక్కన టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బేసిక్ సమ్ అష్యూర్డ్ మాత్రం 10 lakhs. సో పాలసీ టర్మ్ వచ్చేసి 13 to 25 years అనుకున్నాం కదా. సో పేయింగ్ టర్మ్ వచ్చేసి పాలసీ టర్మ్ -3 years. దాన్ని బట్టి టేబుల్లో గమనిద్దాం. ఇక్కడ ఏజ్ గ్రూప్స్ అయితే 18, 30, 40 years వాళ్ళని తీసుకున్నాము. అలాగే టర్మ్స్ వచ్చేసి 13, 20, 25 years తీసుకున్నాం. పాలసీ టర్మ్ 13 years తీసుకుంటే మీరు పే చేసేది 10 years మాత్రమే. 10 years పాటు ఎవ్రీ ఇయర్ 1,01,241 పే చేయాలి. సో 10 yearsకి 10,14,638 అవుతుంది. తర్వాత మీరు 13 yearsకి మీకు టోటల్ రిటర్న్ వచ్చేది 14,94,000. అదే సేమ్ 18 years పర్సన్ 25 years టర్మ్ పెట్టుకున్నాడు అంటే అతను 22 years పే చేయాలి. 22 yearsలో టోటల్గా పే చేసేది 9,61,019 rupees మాత్రమే, కానీ రిటర్న్ వచ్చేది 26 lakhs. ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్ ఎడిషన్ బోనస్ యాడ్ అవ్వాలంటే మినిమం 15 years టర్మ్ ఉండాలి. అంటే 15 years 16 years నుంచి టర్మ్ ఉండాలి, కానీ ఆ తర్వాతే టర్మ్ ఉండాలి. 13, 14 years టర్మ్ పెట్టుకున్న వాళ్ళకి ఫైనల్ ఎడిషన్ బోనస్ యాడ్ అవ్వదు. ఈ పాలసీకి సంబంధించినంత వరకు దాదాపు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.